ఇంతేనా? ఇంకేమైనా ఉందా? ఏ అది సరిపోలేదా? కళ్ళు అంత పెద్దవి మరీ చేసుకుని చూసావు కదా, కనపడలేదా? ఇది మాకేనా, ఇంకెవరికైనా చూపించావా? ఇప్పుడే మీరు చూశారు కదా, తర్వాత మన వాళ్ళందరికీ చూపిస్తా. ఒకసారి ఇటు తిరుగమ్మా. బాగా చూపించానా? ఇదేనా నువ్వు చేసిన గొప్ప పని? నేనేం చేశాను? మీ వల్ల కానిది ఈ నీలిమ చేసి చూపిస్తుంది అన్నాను. అంటే నువ్వు చూపించేది? భార్యాభర్తలిద్దరూ గదిలో సరదాగా ఉంటే దాన్ని సీక్రెట్ గా వీడియో తీసి అందరికీ చూపించడానికి సిగ్గుండాలి. నీకు కొంచెమైనా బుద్ధుందా? సరదాగా ఉండడం ఏంటి? సిద్ధు తులసి మీద కోపంగానే కదా ఉన్నాడు. కోపంగా ఉన్నాడా? ఆ ఫోన్ ఇటీ. చూడు చూడు, చూసి తగలాడు. వాళ్ళిద్దరూ ఉండడమే మాకు కంపరంగా ఉంది. అలాంటిది వాళ్ళ సరసం కూడా చూడాలా మేము? అయినా నువ్విప్పుడు ఫోకస్ పెట్టాల్సింది వాళ్ళ మీద కాదు, నీ మొగుడు మీద. నువ్వు మళ్ళీ ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే నీకు విడాకులు ఇప్పించి నా మనవడికి ఇంకో దాంతో పెళ్లి చేస్తాను. జాగ్రత్త. పిల్లల్ని కన్నా చేత కాదు గాని ఎదవేషాలకేం తక్కువ లేదు. సిద్ధు ఇలా దెబ్బ కొడతాడనుకోలేదు. నీలిమా, ఈ కెమెరా ఏదో మన గదిలో పెట్టచ్చు కదా నీలిమా? పెడితే ఏం రికార్డ్ అవుతుంది? ఏమవ్వదు. అమ్మా, ఏంటమ్మా? ఏం లేదమ్మా, రేపు మా స్కూల్లో యాన్యువల్ డే ఫంక్షన్ ఉంది. మా మిస్ ఏమో కన్ఫామ్ గా పేరెంట్స్ ని తీసుకురమ్మని చెప్పింది. నువ్వు ఫ్రెండు రేపు నాతో కలిసి రావాలి. నువ్వు ఫ్రెండు తప్పకుండా మార్నింగ్ 10 o'clock కల్లా మన ముగ్గురం కలిసి స్కూల్ దగ్గర ఉండాలి, సరేనా? అయ్యో ఖుషి, ఇలారా. అది ఏం లేదు ఖుషి, మీ ఫ్రెండ్కి నువ్వే చెప్పు. అదిగో అక్కడ రూమ్లోనే ఉన్నాడు. ఏమ్మా, ఏమైంది? ఎందుకు? ఏం లేదు ఖుషి, ఏం లేదు. నువ్వు చెప్తే మీ ఫ్రెండ్ ఒప్పుకుంటాడు, అందుకే అలా అన్నాను. అలాగే. హాయ్ ఫ్రెండ్. ఖుషి, ఏంటమ్మా ఈరోజు తొందరగా వచ్చేసావు? అవును ఫ్రెండ్, ఎందుకంటే రేపు స్కూల్లో యాన్యువల్ డే ఫంక్షన్ ఉంది, అందుకే త్వరగా పంపించారు. నువ్వు తప్పకుండా రావాలి. నువ్వు అడిగాక రాకుండా ఎలా ఉంటానమ్మా? తప్పకుండా వస్తాను. ఓకే ఫ్రెండ్, రేపు మన ముగ్గురం కలిసి స్కూల్కి వెళ్తున్నాం. ఓకే? ఖుషి ఖుషి ఖుషి. ఏంటి ఫ్రెండ్? ముగ్గురేంటి? అవును ఫ్రెండ్, నువ్వు, నేను, అమ్మా. అమ్మా ఖుషి, రేపు మీ అమ్మ వస్తుంది కదా, ఇంకా నేనెందుకు? మీరిద్దరు కలిసి వెళ్ళండి. నో ఫ్రెండ్, మా మిస్ పేరెంట్స్ ఇద్దరిని తీసుకురమ్మని చెప్పింది. అమ్మా నువ్వు రావాల్సిందే, ప్లీజ్ ఫ్రెండ్.
ఖుషి నాకు కొంచెం పనుందమ్మా. ప్లీజ్ ఫ్రెండ్ కాదనుకో ఫ్రెండ్. అందరూ అమ్మ నాన్నలు వస్తున్నారు కదా, నువ్వు రాకపోతే ఎలా చెప్పు? ప్లీజ్ ఫ్రెండ్, నా మాట కాదనుకో ఫ్రెండ్. ప్లీజ్ ఫ్రెండ్ నీకు పుణ్యం ఉంటుంది, కాదనుకో ఫ్రెండ్. ప్లీజ్ నా మాట విను ఫ్రెండ్. నువ్వు రాకపోతే నేను డల్ అయిపోతాను. వద్దు ఖుషి, నువ్వు ఎప్పుడూ డల్గా ఉండకూడదు, హ్యాపీగా నవ్వుతూ ఉండాలి. అయితే నువ్వు రేపు నాతో వస్తున్నావు కదా? వస్తాను. నీ కోసం వస్తాను, నా ఖుషి కోసం వస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్, థ్యాంక్ యూ సో మచ్. ఎలాగైతేనే రేపు మీరు స్కూల్కి వస్తానన్నారు కదా, అది చాలండి నాకు. త్వరగా ఫ్రెండ్, మా ఫ్రెండ్స్ అందరికన్నా మనమే ముందెళ్ళాలి. ఓకే. ఖుషి, నువ్వు ముందు కూర్చో. ఓకే అమ్మా. ఖుషి ఖుషి ఖుషి, నువ్వు ముందు కూర్చున్నావు అనుకో, నేను ఇప్పుడు స్పీడ్గా వెళ్తాను కదా, ఆ దుమ్మంతా నీ కళ్ళల్లో పడుతుంది. అందుకే నువ్వు వెనక్కి కూర్చో. నువ్వు చెప్తే ఓకే. వెళ్దామా? ఆగాగు ఫ్రెండ్, అమ్మ ఇంకా ఎక్కలేదు. రామ్మా కూర్చో.